బంగ్లాలోనే బ్యాంకాక్. బ్రో, మంగళ పనులు కూడా ఎంత మంగళకరంగా చేస్తున్నారు బ్రో. పోరబండ్లో నీకు ఎవరన్నా శత్రువులు ఉన్నారా? ఏమైంది బ్రో? ఫ్యామిలీని మూవీకి తీసుకొచ్చా. చిన్న క్లాష్, కానీ అది వాంటెడ్లీ జరిగిందనిపిస్తుంది. బోరబండ్లో నాకు శత్రువులు ఎవరుంటారు బ్రో? అయినా జీవితంలో ఎదిగేవాడికి ఎదిగిన వాడికి ఉంటారు, కానీ నా లాంటి ఎదవలకు ఎవరుంటారు చెప్పు? మా ప్రాబ్లమ్సే మా శత్రువులు. బ్రో బ్రో బ్రో, శత్రువు అంటే శత్రువు కాదు, గాని బోరబండ బుజ్జిగాడని ఒకడు ఉన్నాడు. స్ఫూర్తి అంటే పడి చేస్తాడు. మొన్న ఈ మధ్య గట్టిగా వార్నింగ్ ఇచ్చా. ఓకే, మళ్ళీ చేస్తా. నా ఇంట్రడక్షన్ నేను నీ కొడుకు చెప్తాడు, గాని కూర్చో కూర్చో. వెదర్ బాగుంది కదని ఫ్యామిలీతో కార్న్ తింటున్నారు. నేను పాప్కార్న్ తిందామని ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాను, కానీ వీడు డిస్టర్బ్ చేశాడు. నాకేం తెలియదు ఆయన చెప్తే ఇంట్లో శాస్త్రి గారి అమ్మాయి స్ఫూర్తి వెంట పడుతున్నాడు వీడు. కొట్టి వార్నింగ్ ఇచ్చానని నా వెంట పడుతున్నాడు. ఏమ్రా? చెప్పుకో, నచ్చ చెప్పుకో. ఇంకోసారి రిపీట్ అయితే ఈసారి కొడితే అరుపులు కాదు, అంబులెన్స్లు వస్తాయి. వదిలేసినావు ఏందైనా? కంట్రోల్ చేసుకోవాల్సింది కోపాన్ని కాదు, కొడుకుని. కాదు కంటిన్యూ చేస్తానంటే చెప్పు. అలాంటి సైలెంట్ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి, ఎగ్జిక్యూషన్ ఎక్సలెంట్ గా ఉండాలి. హెయిర్ క్వాలిటీ పీపుల్, ఇఫ్ యూ నీడ్ ఎనీ ఫైనాన్షియల్ సపోర్ట్ టెక్స్ట్ మీ. అప్పు చేసి అరేంజ్ చేస్తా. ఏంటిది? పూలేసుకుని స్నానం చేస్తుందా? ఆడ పూలేడున్నాయి బాబు. ఏంటి? పూలు లేవా? నాయను, ఊహా! అది తడిసి ముద్దయిందనుకున్నా, మనకు తడిసి మోపుడైందా? ఏ ముగ్ధా! హే గౌతమ్, నువ్వు మా ఇంటికి వచ్చావా? వాట్ ఎ ప్లెజెంట్ యా, సర్ప్రైజ్. నిజంగానే నీకు సర్ప్రైజ్. వాట్ ఇస్ దిస్? టుమారో ల్యాండ్ ఇన్ అవర్ ల్యాండ్. నీకు ఇష్టమైన డీజే డేవిడ్ గెట్టా టునైట్ అట్ బెంగళూరు. Oh my god, are you serious? Yeah. This is amazing, thank you. ఈ షుగర్ వస్తే ఇంతే, పడుకున్నా లేచినట్టే ఉంటుంది.
నందా నందా అరే ఉన్నంత వేడిగా ఉందే. సత్యా సత్యా ఆ, తొందరగా రా, వస్తున్నా. తొందరగా రా, ఇలా రా. ఏంటయ్యా? ఇలా రా. చూడు ఏమైంది? వీడు ఒళ్ళంతా ఎలా కాలిపోతుందో చూడు. ఆ, అయ్యో, పడుకునేటప్పుడు బాగానే ఉన్నాడు కదా. అయ్యో అమ్మా, ఆ చెద్దరు కూడా కప్పు. కప్పు. అనవసరంగా వాన్లో తడిశాడు. ఫుల్గా కప్పే. ఇటీ సినిమాకు పోకపోయినా బాగుండేది. తడవడం వల్ల జ్వరం వచ్చింది. ఇంట్లో మందులు ఏమైనా ఉన్నాయా? అమ్మా, నువ్వెళ్ళా డబ్బాలు జ్వరం గోళీలోనే తీసుకురా. అట్లనే తడిబట్ట కూడా. పర్లేదమ్మా, చిన్న జ్వరం. మీరు వెళ్ళి పడుకోండి. ఏం చిన్న జ్వరం రా, వేడి ఇక్కడికి తగులుతోంది. అమ్మా, లేనన్నా, లేచి తీసుకో. తెచ్చి చాలా రోజులైందిరా, పాడినట్టుంది. ఇటువమ్మా. గౌతమ్ 10th ఇయర్ లోకి అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో జీ గ్రూప్ ఫార్మా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ఏమైందిరా? ఈ మధ్య ఎక్స్పైర్ అయిందమ్మా. అవునా? తయారు చేసిన వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తే మన బాధ అర్థం అవుద్ది. నువ్వు పడుకో నాన్నా, అదే తగ్గిపోతుంది. ఇప్పుడు ఎలా ఉందిరా? తగ్గిపోయిందమ్మా. ఒకప్పుడు ఫీవర్ వస్తే డాక్టర్లు పరిగెత్తుకొచ్చేవాడు, మెడిసిన్స్ క్యూర్ చేసేది. కానీ ఆ రోజు ప్రేమ క్యూర్ చేసింది. నంద చాలా అదృష్టవంతుడు. సూపర్ సార్, సూపర్, వెరీ నైస్. నీకింటి నుంచి ఫోన్. నాకు ఫోన్? అవును. నాన్న అయి ఉంటారు. ఈ గీతం చూసుకో. హలో. హాయ్. ఏ నందా, నువ్వా? ఏంట్రా ఈ సర్ప్రైజ్? నువ్వు నాకు ఫోన్ చేయడమా? అర్జెంట్ గా షోరూమ్ నుంచి బయటకు వస్తావా? నువ్వు రమ్మంటే షోరూమ్ లోంచేంట్రా, మా ఇంట్లోంచే వచ్చేస్తా. నిత్య, నిత్య, అత్తమ్మా. ఏంటమ్మా? అత్తమ్మా, అంకుల్ ఎక్కడా? ఎందుకు? అత్తమ్మ చెప్పు, అంకుల్ ఎక్కడా? ఏంటి తల్లి? అంకుల్, ముందు మీరు కళ్ళు మూసుకోండి. ఎందుకురా? చెప్తాగా, కళ్ళు మూసుకోండి ప్లీజ్, ప్లీజ్. ఆ, మీరు చూస్తున్నారు. ఏ నిత్య, చేతులు పట్టుకో. ఆ. అత్తమరా. 1, 2, సర్ప్రైజ్. కొత్త బండి ఆందేటా? ఏమోరా, మిర్చి గట్టనికి పైసలు లేవన్నాడు గాని కొత్త బండి తెచ్చిండు. ఏంట్రా ఇది? మీకోసమే నాన్న. ఇంత డబ్బు ఎక్కడిదిరా? కొంత డబ్బు ఆఫీస్లో అడ్వాన్స్ గా తీసుకున్నా, మిగతాది ఈఎంఐలో కట్టేస్తా. ఈ వయసులో నాకు స్కూటర్ ఎందుకురా? 25 ఏళ్లుగా మీరు ఆఫీస్కి నడుస్తూనే ఉన్నారు నాన్న. ఇప్పుడు నేను నడవటం స్టార్ట్ చేశాను, ఇంకా మీరు ఆపండి. వీడేంట్రా మా నాయన రోడ్ ఎక్కించి వాళ్ళ నాయన బండెక్కిస్తున్నాడు? అందుకే చెఫ్డ్ మాటలు ఏంటి చెడిపోతావని ఊకేనే అనలేరు వెనకటికి. మరి ఇప్పుడు ఏం చేయమంటావు రా ముంగడికి? మళ్ళా చెఫ్ల దుకునం బాట వాటు చచ్చినా చేయను. మన వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. గుడాల బుక్కరమా? ఆ బుక్లంపా దా. ఎప్పుడో చిన్నప్పుడు నీ వయసులో ఉండగా తోలానురా, ఇప్పుడు తోలగలనో లేదో. పర్లేదు నాన్న, నేను ఉన్నాను కదా. అదండి. సరిగా కూర్చున్నావా? చూసయ్యా, జాగ్రత్త. ధైర్యంగా నడపండి నాన్న.
రేయ్ జాగ్రత్తగా పట్టుకో. వెళ్ళాక మీ అమ్మని మోటార్ సైకిల్ మీద కాదు కదా, కనీసం సైకిల్ మీద కూడా తిప్పలేకపోయాను రా. రేపు వచ్చే ఆదివారం 1 లీటర్ పెట్రోల్ ఖర్చు అయినా సరే మీ అమ్మని ఈ మోటార్ సైకిల్ మీద తిప్పుతాను రా. ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు. మల్టిపుల్ ఫ్రాక్చర్స్తో లెగ్ డ్యామేజ్ అయింది. ఏమన్నారా? ఏం లేదమ్మా, చిన్న ఫ్రాక్చరే. సిమెంట్ కట్టుతో 2-3 రోజులు పంపిస్తా ఉన్నారు. మంచి రోజులు వచ్చాయనుకున్నాను రా, కానీ అనుకున్నంత సేపు పట్టలేదు. పాతికేళ్లుగా మీరు ఆఫీస్కి నడుస్తూనే ఉన్నారు నాన్న. ఇప్పుడు నేను నడవటం స్టార్ట్ చేశాను, ఇంకా మీరు ఆపండి.